హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. నువ్వు నన్ను వెయిట్ చేయమంటావా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు వెయిట్? డూ యూ వాంట్ మీ టు వెయిట్? ఈ రోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, అతను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. నెంబర్ 2, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఇల్లంతా పొగపట్టేసింది. ఏదైనా కాలిపోయినా లేదంటే మాడిపోయినా ఇల్లంతా పొగపట్టేస్తుంది కదా. ద హౌస్ ఈజ్ స్మోకీ. స్మోకీ అంటే పొగపట్టేయడం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు ఏదో మాడిన వాసన వస్తుంది. ఐ స్మెల్ సంథింగ్ ఈజ్ బర్నింగ్. బర్నింగ్ అంటే మాడిపోవడం లేదా కాలిపోవడం. ఏం మాడిపోయింది? వాట్ వాజ్ బర్న్డ్? మీరు ఇల్లు ఖాళీ చేశారా? హ్యావ్ యూ వెకేటెడ్ ద హౌస్? ఆర్ డిడ్ యూ వెకేట్ ద హౌస్? మీరు ఎలాగైనా చెప్పచ్చు. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. మేము ఖాళీ చేయమని చెప్పినా వాళ్ళు చేయడం లేదు. సో కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఈవెన్ దో వీ టోల్డ్ దెమ్ టు వెకేట్, దే ఆర్ నాట్ వెకేటింగ్. ఈవెన్ దో వీ టోల్డ్ దెమ్ టు వెకేట్ అంటే మేము ఖాళీ చేయమని వాళ్ళకి చెప్పినా. దే ఆర్ నాట్ వెకేటింగ్ అంటే వాళ్ళు ఖాళీ చేయడం లేదు అని. నేను వాళ్లతో ఇల్లు ఖాళీ చేయించేశాను. ఐ మేడ్ దెమ్ వెకేట్ ద హౌస్. ఒకళ్ళ చేత ఖాళీ చేయిస్తున్నాం కాబట్టి మేడ్ దెమ్ వెకేట్ అని అప్లై చేశాం. ఏమై ఉండొచ్చు? వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. ఈ మైట్ హ్యావ్ ఎలా ఉపయోగించాలో ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, అందుకే డోర్ తాళం వేసింది. దే మైట్ హ్యావ్ గాన్, సో ద డోర్ ఈజ్ లాక్డ్. అతను వచ్చి ఉండకపోవచ్చు, అందుకే నిన్ను కలవలేదు. హీ మైట్ నాట్ హ్యావ్ కమ్, దాట్స్ వై హీ డిడ్ నాట్ మీట్ యూ. హీ మైట్ నాట్ హ్యావ్ కమ్ అంటే గతంలో అతను వచ్చి ఉండకపోవచ్చు అని నెగిటివ్ మాట్లాడుతున్నాం కాబట్టి మైట్కి నాట్ అనేది అప్లై చేసాం. అతను తింటున్నంతసేపు మాట్లాడుతూనే ఉన్నాడు. సో కొంతమందికి తింటున్నంతసేపు మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. హీ కెప్ట్ టాకింగ్ త్రూఅవుట్ ద మీల్. కెప్ట్ టాకింగ్ అంటే మాట్లాడుతూనే ఉన్నాడు అని. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను రాత్రంతా వాళ్ళని తిడుతూనే ఉన్నాడు. హీ కెప్ట్ స్కోల్డింగ్ దెమ్ ఆల్ ద నైట్. కెప్ట్ స్కోల్డింగ్ అంటే తిడుతూనే ఉన్నాడు అని. ఆమెతో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, అందుకని రోజంతా ఆమెలో ఆమె ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది. సో మనం కూడా ఎవరూ లేనప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా. దేర్ వాజ్ నోబడీ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ విత్ హర్, సో షీ కెప్ట్ ప్రాక్టీసింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద డే. దేర్ వాజ్ నోబడీ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ విత్ హర్, సో she kept practicing herself all the day. So friends, this is the class for today. Thanks for watching.